మ్యాథ్స్ ప్రాబ్లం క్వశ్చన్ రెండు సంఖ్యల మొత్తం 14 వాటి మధ్య తేడా 10 అయితే ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత? ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 36, ఆప్షన్ డి 18. రెండు సంఖ్యల మొత్తం. ఫస్ట్ రెండు సంఖ్యలు XY అనుకుంటా. రెండు సంఖ్యల మొత్తం అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 14. వాటి మధ్య తేడా x మైనస్ y, తేడా అంటే మైనస్ కదా, 10. ఇది ఆప్షన్ 1 సమీకరణం. ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ x ఇంటూ x 2x, ప్లస్ y మైనస్ y క్యాన్సల్. 14 ప్లస్ 10 24. 2x ఈజ్ ఈక్వల్ 24. x ఈజ్ ఈక్వల్ 24/2. 2 1 జా 2 1 జా 2 2. x ఈజ్ ఈక్వల్ 14. 12. x ఈజ్ ఈక్వల్ 12. ఇప్పుడు y కనుక్కుందాం. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 14. x ఈజ్ ఈక్వల్ ఎంత? 12. 12 ప్లస్ y ఈజ్ ఈక్వల్ 14. y ఈజ్ ఈక్వల్ 14 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ 2. y ఈజ్ ఈక్వల్, సో x ఈజ్ ఈక్వల్ టు 12, y ఈజ్ ఈక్వల్ 2. మనకేం అడిగారు? రెండు సంఖ్యల లబ్ధం. లబ్ధం అంటే ఇంటూ అని. x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగిరు. x అంటే 12 ఇంటూ y అంటే 2. 12 24. రెండు సంఖ్యల లబ్ధం ఎంత వచ్చింది? 24. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ 24. మ్యాథమెటిక్స్ ప్రాబ్లం సింప్లికేషన్ క్వశ్చన్ రూట్ 16 ఇంటూ 3 ప్లస్ 4. రూట్ 16 ఈజ్ ఈక్వల్ టు 4. రూట్ 4 ఇంటూ 3 ప్లస్ 4. 4 into 3 12 plus 4. Root 16 is equal to 4.